అవుతుంది. సో ధర్మపూర్ లో అడ్లూరు లక్ష్మణ్ ప్రభంజనం కనిపిస్తోంది. హుస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్, కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఇద్దరు మంత్రుల ప్రభంజనం కూడా మనకు కలిసిన పరిస్థితి. సో గడ్డిపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ప్రభంజనం కనిపిస్తోంది. మెదక్ నగేష్ ఒకసారి లైన్ లో తీసుకోండి. గడ్డిపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకునే దిశగా వెళ్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో డిఫరెంట్ రిజల్ట్ మనకు ఎక్కడెక్కడ వస్తున్నాయంటే గడ్డిపోతారలో కనిపిస్తుంది. ఆసిఫాబాద్ లో డిఫరెంట్, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న రిజల్ట్స్ మనకు కనిపిస్తుంది. 3 చింతలపల్లి, అలియాబాద్ అంటే మల్లారెడ్డి మంచి రిజల్ట్ తీసుకొస్తున్నారు. తర్వాత ఇక్కడ పటాన్చేర్లో బాగానే రిజల్ట్ వస్తున్న పరిస్థితి. ఇక ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి 11వ వార్డు బీఆర్ఎస్, 12వ వార్డు బీఆర్ఎస్, 4వ వార్డు బీఆర్ఎస్, 5వ వార్డు బీఆర్ఎస్, 6, 9, 8, 10, 2 కాంగ్రెస్ పార్టీ, 1వ వార్డు బీజేపీ. సో ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఇబ్రాహీంపట్నంలో హోరాహోరీ పోరు కనిపిస్తున్న పరిస్థితి. ఎస్ పాపారావు గారు అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. పాపారావు గారు, ఎస్ పాపారావు గారు, గుడ్ మార్నింగ్ అండి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఓవరాల్ గా ఏమనిపిస్తుంది ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్స్ బట్టి చూస్తే సార్? అంటే సరే వేరే కాదు కానీ మనం కూడా కొన్ని అంచనాలు వేసాము. కొంత ఎర్రలు జరిగింది అనేది కనపడుతుంది. అంటే ఓవరాల్ గా బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ బాగుంది అనేది. ఎందుకంటే కాంగ్రెస్ ఎటుకూడి యాజ్ రూలింగ్ పార్టీ గాట్ టు విన్ అది. లేకపోతే గడ్డిపోతారంలో సర్ప్రైజింగ్ 18 వార్డులు ఉంటే 14 వార్డు బీఆర్ఎస్, 3 మాత్రమే కాంగ్రెస్. అదే నేను అంటే గడ్డిపోతారం మున్సిపాలిటీ సర్ప్రైజింగ్ రిజల్ట్. అంటే మెదక్ జిల్లాలో మాత్రం సర్ప్రైజింగ్ కాదు నాకు అది. అందుకని నేను చెబుతున్నా, నాకు అది సర్ప్రైజింగ్ అనిపించట్లా. ఓకే, నాకు మొదటి నుంచి కూడా ఉన్న ఇదేంటంటే మామూలుగానే ఆ ఎలక్షన్ 2023 అసెంబ్లీ ఎలక్షన్లలో గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ దెబ్బతింది తప్పితే హైదరాబాద్ సిటీలో దాని పర్ఫార్మెన్స్ అసలు అది మామూలు పర్ఫార్మెన్స్ కాదు, అబ్సల్యూట్ స్వీప్ అది. అంటే నగర ప్రాంతాల్లో ఓవరాల్ గా బీజేపీకి మామూలుగా బీజేపీ నగర ప్రాంతాల్లో బలంగా ఉంటుంది, కానీ తెలంగాణ పరిస్థితి వేరు. తెలంగాణలో ఒక ఉద్యమ పార్టీగా ఇప్పటికీ బీజేపీ కంటే బీఆర్ఎస్ కే ప్రయారిటీ ఇస్తున్నారు. బీజేపీ మామూలుగా నగర ప్రాంతాల్లో ఎప్పుడు బలంగానే ఉంటుంది, కానీ తెలంగాణ పరిస్థితి పూర్తిగా భిన్నం. మిగతా రాష్ట్రాల కంటే బీఆర్ఎస్ అనేది కోల్పోయిన స్వప్నం లాగా ఈ రోజు జనాలకి గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొంత కనపడింది. పంచాయతీ ఎలక్షన్ లో కూడా అప్పుడే హైదరాబాద్ నగరంలో అంత స్వీప్ అయిన తర్వాత ఈ రోజు ఉన్నటువంటి ఒక వేవ్ ఉంది కాంగ్రెస్ పార్టీకి అగెనెస్ట్ గా. జనరల్ గా వేవ్ అంటే మనం ఏమంటాం, కాంగ్రెస్ ఒక పార్టీకి అనుకూలంగా వేవ్ ఉంది, ఈ పార్టీ స్వీప్ చేయబోతుందని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని స్వీప్ చేసే వేవ్ ఉంది, దాని అవతలకి దోసేసే వేవ్. అంత వ్యతిరేకంగా మున్సిపాలిటీస్ 70+80 అవుట్ ఆఫ్ 116లో 70-80 కాంగ్రెస్ పార్టీదే ఆధిపత్యం కనిపిస్తుంది. అంటే అది జనరల్ గా ఉండే ఇన్కంబెన్సీ సార్ అది. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళతో ఉండకపోతే ఏమవుతుందని భయం. పైగా నాయకులు కొత్తగా నేర్చుకున్నారు కదా ఒకటి. అదే పార్టీలు నాయకులు ఒకళ్ళొకళ్ళు బెదిరించుకునేవాళ్ళు, ఒక పార్టీ ఇంకో పార్టీనో. సో ఇప్పటి వరకు ధర్మపురి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 5 కూడా గెలిచింది. 1, 4, 7, 10, 13 అన్ని వార్డ్స్ కూడా గెలిచింది. అడ్లూరు లక్ష్మణ్ ప్రభంజనం మనకు ధర్మపురి మున్సిపాలిటీలో కనిపిస్తోంది. ముఖ్యంగా 7వ వార్డులో దాదాపు 269 ఓట్లు, 1వ వార్డులో 500 ఓట్ల మెజారిటీ మనకు కనిపించింది. 13వ వార్డులో ఒక 33 ఓట్ల మెజారిటీ. రాయకల్లో భారతీయ జనతా పార్టీ రాయకల్లో కాంగ్రెస్ పార్టీ బోనీ చేసింది. అక్కడ కూడా జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ నడిచిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అట్లాగే ఒక్కో రిజల్ట్ వస్తుంది. సో ఓవరాల్ గా రికార్డ్ మెజారిటీస్ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్న దానిలో సర్ప్రైజింగ్ గడ్డిపోతారంకి సంబంధించిన మున్సిపాలిటీ. ధర్మపురికి సంబంధించి మరొకసారి రిపీట్ చేస్తాను. మొదటి వార్డు అయ్యూరి వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ విజయం, 4వ వార్డు కొమిరెల్లి పవన్ కుమార్, 7వ వార్డు వాంకుటోతు విజయబాబు, 10వ వార్డు సంఘి ఆనంద్, 13వ వార్డు చీపిరిశెట్టి రాజేష్. 5కి కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన పరిస్థితి. ఖమ్మం జిల్లాలో ఇంట్రెస్టింగ్, ఖమ్మం మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ బలపరిచిన టీడీపీ అభ్యర్థి బోడెపూడి రేవతి 166 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సో ఎన్డీఏలో అక్కడ టీడీపీ ఉంది, మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ టీడీపీని బలపరిచింది. సో ఇట్లా చాలా గమ్మత్ ఈక్వేషన్స్ ఉన్నాయి. సిపిఐ అండ్ టిఆర్ఎస్ కలిసి మున్సిపల్ ఎన్నికల్లో కేతన్పల్లి చాలా చోట్ల పోటీ చేశాయి పాపారావు గారు. సో సిపిఎం ప్లస్ టిఆర్ఎస్ ఖమ్మం జిల్లాలో కలిసి పోటీ చేసాయి అఫీషియల్ గా. అదే ఒక్క నిమిషం లాస్ట్ టైము అసెంబ్లీ ఎలక్షన్లకు వెళ్ళేటప్పుడు
కేసీఆర్ గారు తొందరపాటుతోనే ఏదో కమ్యూనిస్టుల్ని మునుగోడులోనే కౌగిలించుకున్నారు. తర్వాత కమ్యూనిస్టుల్ని అసలు బేరసారాల్లోనే ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయనకు వచ్చిన డిఫరెన్స్ ఏదైతే టీఆర్ఎస్ ఓడిపోయిందో ఆ రోజు 1.8% లాంటిది, అది కొంత కమ్యూనిస్టులు కూడా వ్యతిరేకంగా ఉండటం వల్ల అది పోయింది ఆ ఓటు. అందుకని ఈ రోజు సరే మళ్ళీ ఇప్పుడు ఖమ్మంలో ఏమవుతుంది, అదే తప్పు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కమ్యూనిస్టులను కించపరుస్తా మాట్లాడుతున్నారని అక్కడ కోల్బెల్ట్ ఏరియాలో ఏఐటీయూసీ నాయకుడు సీతారామయ్య గారు ఆయన కొంచెం దీని మీద మిగతా పార్టీ కంటే ముందే కదిలి, సిపిఐలో మిగతా వాళ్ళ కంటే ముందే కదిలి టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాడు ఆ ఏరియాలో. కాబట్టి అట్లా సిపిఐని అవమానిస్తా మాట్లాడింది, మీకేముంది మీదేమి లేదని అట్లా మాట్లాడి మేము అట్లా దానివల్ల ఖమ్మం జిల్లాలో సిపిఐ దూరం అయింది. కొత్తగూడెంలో కూడా మన సాంబశివరావు గారు కూడా ఆయన ఎమ్మెల్యే, ఆయన కూడా చాలా తీవ్రంగా సవాల్ చేశారు కదా కాంగ్రెస్ వాళ్ళని. మీ మొన్న పేపర్ స్టేట్మెంట్ కూడా చూశారు, అంటే అవమానిస్తా ఇష్టం వచ్చినట్టు కేసులు. మొన్న ఎలక్షన్ సందర్భంలో కొత్తగూడెం ఈ మున్సిపల్ ఎలక్షన్ సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో అది స్నేహపూర్వక పోటీలాగా జోడ్ల విడిపోయినందుకు చాలా ఇబ్బంది పెట్టారు. దాని మీద ఆయన కూడా కోననేని సాంబశివరావు గారు కూడా తీవ్రం. కాబట్టి ఏంటంటే ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసుకున్న తప్పే చేసుకుంది. అధికారంలో ఉన్న వాళ్ళకు ఉండే కనపడని తనం ఉంటది కదా కళ్ళు, దాంతో సిపిఐని అవమానించింది. దాంతో సిపిఐకి ఈ రోజు కనువిపోయింది. అది ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం కొంతమంది నాలాంటి వాళ్ళం, గతంలో సిపిఐలో ఉన్న వాళ్ళం, వాళ్ళతో వెళ్తూ అప్పుడు కనపడం మిత్రులతో సిపిఐ వాళ్ళతో ఏమనంటే ఇది మీరు ఇట్లా కంటిన్యూ అయితే మీకు కూడా భవిష్యత్తు ఉండదు, టీఆర్ఎస్ తో ప్రయాణం చేయటం, లేకపోతే ఇండిపెండెంట్ గా ఉన్న కొంత నయమే కానీ కాంగ్రెస్ పార్టీ తరగతి నెగటివ్ అవుతుంది మీకు అని చెప్పాము. కానీ ఖమ్మం మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారిని పిలిచి ఆ డయాస్ ఎక్కించి 100 సంవత్సరాల దానికిను సిపిఐ 100 సంవత్సరాల పుట్టుకి రేవంత్ రెడ్డికి సంబంధం ఏంటో ఎవరికి తెలియదు. ఆయన వచ్చేమో రాజకీయ ఉపన్యాసం చేసిపోయాడు, ఆయన తిట్లు ఆయన శాపనార్థాలతో ఉపన్యాసం చేశాడు. కాబట్టి సిపిఐ ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. మెదక్ జిల్లా గడ్డిపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చాలా సర్ప్రైజింగ్ రిజల్ట్. 17 గడ్డిపోతారంలో 14 బీఆర్ఎస్, 3 కాంగ్రెస్ పార్టీ, ఒకళ్ళు ఇండిపెండెంట్ గెలిచారు. ఎస్, మనతో పాటు నగేష్ మన ప్రతినిధి ఫోన్ లైన్ లో ఉన్నారు. నగేష్, ఏంటి అఫీషియల్ గా మొత్తం 17-18 వార్డ్స్ కూడా డిక్లేర్ అయిపోయినాయా, ఇంకా లేకపోతే ఇది ఆధిక్యత మాత్రమేనా? గడ్డపోతారంలో 14 బీఆర్ఎస్ అఫీషియల్ గానే డిక్లేర్ చేశారు. అయితే ఇంకా 2 వార్డులకు సంబంధించి ఫలితాలు రావాల్సి ఉంది. కాంగ్రెస్ అయితే 1 వార్డుకు సంబంధించిన ఫలితాలు ఇచ్చారు అక్కడ. ఓకే, సో కాంగ్రెస్ ఒకటే గెలిచింది అక్కడ. 1 వార్డు కాంగ్రెస్ గెలిచింది, ఇంకో వార్డు లీడ్ గా ఉన్నట్టుగా చెప్తున్నారు. సో 14 అంత అద్భుతమైన రిజల్ట్ రావడానికి ఏంటి కారణం ఏం కనిపిస్తుంది? నీలం మధు ముదిరాజ్ భార్య పోటీ చేసింది గడ్డిపోతారమా లేకపోతే ఇంద్రేశమా? ఇస్నాపూర్ మున్సిపాలిటీ నీలం. ఈ గడ్డపోతారం అనేది అది బీఆర్ఎస్ కు కంచుకోట లాంటిది. హరీష్ రావు 2 సార్లు ప్రచారం చేశారు. ప్లస్ కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ గతంలో బొల్లారంకు అటాచ్ గా ఉండేది, బొల్లారం మండల కేంద్రంలోకి. అయితే జిన్నారము, గుమ్మడిదల, గడ్డపోతారం ఈ 3 ఆ సెగ్మెంట్ లో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు. ఓకే 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 సో అక్కడ డైరెక్ట్ గా మనకు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి వచ్చి ప్రచారం చేశారు కదా చివరి రోజు, ఇక్కడ కూడా ప్రచారం చేశారు. అంటే గడ్డపోతారంలో గూడెం మైపాల్ రెడ్డి రంగంలోకి దిగడంతోనే అక్కడ బీఆర్ఎస్ స్ట్రెంత్ పెరిగిందని చెబుతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ అనుచరులు ఎవరైతే మైపాల్ రెడ్డి అనుచరులు ఉన్నారో ఆయనకు సంబంధించిన వారికి బీఆర్ఎస్ స్పందించారు. హరీష్ రావు ప్రచారం చేసే సందర్భంలో గూడెం మధుసూదన్ రెడ్డి, మైపాల్ రెడ్డి సోదరుడు, మైపాల్ రెడ్డి వైఫ్ కూడా వచ్చారు. ఆ రోజు పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రచారం చేశారు. దాంతోనే అక్కడ బీఆర్ఎస్ పంచుకోటగా మారిపోయింది. ఓకే 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 సో మిగతా ప్లేస్ లో ఇప్పుడు పటాన్ చెరువు పరిధిలో 5 కొత్త మున్సిపాలిటీ చేశారు. ఈ 5 మున్సిపాలిటీస్ లో సిచ్యువేషన్ ఎట్లా ఉంది? 5 బీఆర్ఎస్ కి ఎన్ని రావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఓవరాల్ గా మున్సిపాలిటీస్ ఎన్ని రావచ్చు? పటాన్ చెరువు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గడ్డపోతారం, గుమ్మడిదల ఈ 5 మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఇస్నాపూర్ రిజల్ట్ ఇంకా ఇప్పుడే 2 వార్డులు అయితే వచ్చాయి. 15వ వార్డులో కాంగ్రెస్ వచ్చింది, 16వ వార్డులో బీజేపీ వచ్చింది. అయితే ఇంద్రేశంలో కూడా 2 వచ్చాయి. ఇంద్రేశంలో 15-16 యాక్చువల్ గా. ఇస్నాపూర్ ఇంకా రాలేదు సార్. అయితే ఇస్నాపూర్ మున్సిపాలిటీ కొంత డిలే ఉంది. దాంతో ఇంకా ఫలితాలు అయితే మెల్లమెల్లగా వస్తున్నాయి. ముందడుగు అని చెప్తున్నారు కానీ క్లారిటీ అయితే లేదు. ఈ జిన్నారం లో కూడా ఇంకా స్పష్టంగా రిజల్ట్ అయితే రాలేదు. గడ్డపోతారం వరకు అయితే స్పష్టమైన రిజల్ట్స్ అయితే వచ్చాయి. సంగారెడ్డిలో ఇప్పటి వరకు 1 వార్డు రిజల్ట్ కూడా ఇవ్వలేదు. పోస్టల్ బ్యాలెట్ మాత్రమే ఇప్పటి వరకు రిజల్ట్ ఇచ్చారు. తర్వాత చిన్నగా ఏదైతే జహీరాబాద్ లో కొత్తగా ఏర్పడి చిన్న మున్సిపాలిటీ అవుతుందో కోహీర్ లో కూడా బీఆర్ఎస్ 2, ఎంఐఎం 1, కాంగ్రెస్ 2. కాంగ్రెస్ ఇప్పటి వరకు 3 వార్డులు అయితే గెలుచుకుంది. ఆందోళన జోగుపేట మన మినిస్టర్ గారు ఉండే ఏదైతే
మున్సిపాలిటీ ఉందో అక్కడ ఇప్పటి వరకు అయితే 2 కాంగ్రెస్ వచ్చింది, ఒక చోట బీఆర్ఎస్ అయితే గెలిచినట్టుగా రిజల్ట్ ఉంది. మొత్తంగా మెదక్ లో చూసుకుంటే మెదక్ లో కూడా ఊహించని రీతిలో బీజేపీ ఒక వార్డు అయితే గెలుచుకుంది. బీఆర్ఎస్ ఇప్పటి వరకు 3 వార్డులు, కాంగ్రెస్ 2 వార్డులు గెలిచింది. నర్సాపూర్, మెదక్ ఈ చోట భారతీయ జనతా పార్టీ కూడా కొంత ప్రాబల్యం కనిపిస్తుంది. నర్సాపూర్ లో 1, మెదక్ లో 1, తూప్రాన్ లో 1. ఈ 3 తూప్రాన్ లో ఇంకా రాలేదు, తూప్రాన్ లో బీఆర్ఎస్ వచ్చింది. మెదక్, నర్సాపూర్ ఈ రెండిట్లో అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క వార్డు బీజేపీ అయితే గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, ఒకసారి నల్గొండ జిల్లా వెళ్దాం. మా ప్రతినిధి జానయ్య ఉన్నారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బోని చేసింది. నందికొండ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు అయితే 11 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం, 1 వార్డులో బీఆర్ఎస్ విజయం. సో జైవీర్ రెడ్డి, జానారెడ్డి చిన్న కుమారుడు. ఎస్ జానయ్య, సో నందికొండ, హాలియా 2 కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపు అబ్సల్యూట్ మెజారిటీతో గెలిచినట్టేనా? ప్రస్తుతం అయితే నందికొండ మున్సిపాలిటీకి సంబంధించి మాత్రం ఫలితాలు అయితే వచ్చిన ఫలితాలు రావడం జరిగింది. అయితే ఈ ఫలితాలకు సంబంధించి మొత్తం నందికొండకు సంబంధించి 12 వార్డులకు గాను 11 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించడం, 1 వార్డు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపొందడంతో నందికొండ మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠం మాత్రం దక్కించుకుందని చెప్పొచ్చు. ఇటు హాలియా మున్సిపాలిటీకి సంబంధించి కూడా అక్కడ కూడా 12 వార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చినటువంటి రిజల్ట్ ప్రకారం అయితే దాదాపుగా 2 బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్లో ఒక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఒకరు గెలుపొందడం జరిగింది, మరొకరు ముందంజలో ఉన్నారు. మిగతా 8 వార్డులకు సంబంధించి కూడా కాంగ్రెస్ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. వారంతా కూడా గెలిచే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం ఏదైతే హాలియా మున్సిపాలిటీకి సంబంధించి 12 వార్డులలో దాదాపుగా 10 వార్డుల వరకు కూడా హాలియా మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే అందరూ కూడా ముందంజలో ఉన్నారు. ఇక్కడ హాలియా మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠం కూడా దక్కించుకునే అవకాశం. మొత్తానికి నల్గొండ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అయితే ముందస్తుగానే అంటే నందికొండ మున్సిపాలిటీ దక్కించుకొని బోని కొట్టిందని మాత్రం చెప్పవచ్చు. ఓకే. సో ఆదిలాబాద్ నుంచి రాజు పటేల్ కూడా ఉన్నారు. రాజు పటేల్, సో ఓవరాల్ గా ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లాలో ఏ మున్సిపాలిటీస్ లో ఎవరెవరు ఆధిక్యంలో ఉన్నారు ఇప్పటివరకు అందిన ఫలితాల మేరకు? ఆదిలాబాద్ జిల్లా సంబంధించి మనకు ఆసిఫాబాద్కి వెళ్తే ఆసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ బోని కొట్టింది. సో మనం అనుకున్నట్టే ఎక్కువగా 7 వార్డుల్లో ఆసిఫాబాద్ మున్సిపాలిటీలోని 7 వార్డుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ లీడ్లో ఉంది. అందులో ఇప్పటికే 2 వార్డులను కైవసం చేసుకుంది. ఆసిఫాబాద్ మున్సిపల్ వార్డు 15లో బీఆర్ఎస్ పార్టీ 58 ఓట్లతోటి గెలిచింది. గెలిచిన అభ్యర్థి పేరు గుబడే నాగుబాయి. సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 58 ఓట్లతోటి బీఆర్ఎస్ అభ్యర్థి గుడే నాగుబాయి ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 12వ వార్డులో గెలిచారు. అలానే ఆసిఫాబాద్ మున్సిపాలిటీ వార్డు 3లో బీఆర్ఎస్ అభ్యర్థి మొంగులే ఓవరాల్ గా ఏ మున్సిపాలిటీలో ఎంతో చెప్పండి, ఎందుకంటే ఓవరాల్ గా ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో అయితే బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. సో సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ కు వచ్చింది ఆసిఫాబాద్. సో ఉత్కంఠ రేపుతున్నటువంటి కేతన్పల్లి మున్సిపాలిటీ మంచిర్యాల జిల్లాకు వచ్చేసి కేతన్పల్లి మున్సిపాలిటీ చెన్నూరు నియోజకవర్గంలోని మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేతన్పల్లి మున్సిపాలిటీలో అయితే సిపిఐ పార్టీ ఫస్ట్ బోర్డు కొట్టింది వార్డు 22లో. తర్వాత బీఆర్ఎస్ కూడా అంటే ఇప్పటి వరకు అయితే వెలువడించినటువంటి అధికారికంగా 2 వార్డులలో ఒక వార్డులో సిపిఐ గెలిచింది, ఒక వార్డులో బీఆర్ఎస్ గెలిచింది. మరొక 2 వార్డులలో కూడా బీఆర్ఎస్ ఉంది, మరొక 2 వార్డుల్లో సిపిఐ ముందంజలో ఉంది.